అమరావతి కోసం మరో 11,000 కోట్లు అప్పు చేయడానికి సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ 11,000 కోట్లను అమరావతిలో నిర్మాణాలకు పెట్టనున్నారు. 11,000 కోట్ల అప్పు కోసం హడ్కోతో సిఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందం కుదిరింది. ప్రపంచ బ్యాంకు రుణానికి అదనంగా హడ్కో రుణం తీసుకుంది కూటమి ప్రభుత్వం. అమరావతి కోసం మరో 11,000 కోట్లు అప్పు చేయడానికి సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. హడ్కో వద్ద ఈ రుణాన్ని తీసుకోనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహేశ్వర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి పెద్ద ఎత్తున అప్పులు చేస్తోంది. అందులో భాగంగా 11,000 కోట్ల రుణాన్ని హడ్కో నుండి తీసుకుంది. జనవరి 22న హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, సిఆర్డీఏ చైర్మన్ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, వైస్ చైర్మన్ మంత్రి నారాయణ సమక్షంలో సిఆర్డీఏ అధికారులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, హడ్కోకు సంబంధించినటువంటి ప్రతినిధి, హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, మున్సిపల్ అధికారుల మధ్య ఒప్పందం జరిగింది. అప్పుకి సంబంధించి ఈ 11,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చిన తర్వాత మొత్తం 11,000 కోట్ల రూపాయలను కూడా పూర్తిగా అమరావతిలో నిర్మాణాలకే ఖర్చు చేయనుంది. అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుండి, అదేవిధంగా ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి, అదేవిధంగా జర్మన్ ఫైనాన్స్ సంస్థ నుండి కూడా అప్పులు తీసుకురాబోతుంది. దాదాపుగా 39,000 కోట్ల రూపాయలు దాదాపుగా అప్పులను కేవలం అమరావతిలోని నిర్మాణాల కోసం, అమరావతి భవనాలకు సంబంధించి ఇప్పటికీ ఏవైతే వివిధ పనులకు టెండర్లు పిలిచారో ఆ పనులకి ఖర్చు చేసేందుకు సమకూరుస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు 11,000 కోట్ల రూపాయల హడ్కో రుణాన్ని మొత్తాన్ని కూడా అమరావతిలో నిర్మాణాలకే కేటాయించనుంది. ఈ మేరకు ఈ రోజు సిఆర్డీఏ అధికారులు, అదేవిధంగా హడ్కో అధికారుల మధ్య ఒప్పందం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఈ ఒప్పందం జరిగింది. ఈ మొత్తం 11,000 కోట్లను కూడా 29 గ్రామాల పరిధిలో ఉన్న అమరావతిలో జరగబోయేటువంటి నిర్మాణాలకు సంబంధించే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.